నమస్తే బాబు. నమస్తే అక్క. శిక్ష అన్నకి క్యాష్ కౌంటర్ దగ్గర ఏం పని? అవునరా, నాకు అదే అర్థం కాలేదు. నాకెందుకో డౌట్గా ఉంది అక్క. ఒకసారి క్యాష్ మొత్తం చెక్ చేయి. అవునరా, ఇందులో 500 తక్కువ వస్తుంది. నేను అప్పుడే చెప్పా కదక్క విన్నీ. రే ఆగురా. శిక్ష, మేడం ఒక నిమిషం ఇక్కడ. వస్తున్నాను మేడం. మనకి ఈ మంత్ లాభాలు బాగా వచ్చినాయి శిక్ష. ఇదిగో నీ ఖర్చులకి 2000 పెట్టుకో. థ్యాంక్స్ మేడం. సరే, టైం అయింది కదా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. అక్క ఏందక్క నువ్వు దొరికిన దొంగ అలా వదిలేసావు? ఇంకా మనకు 2000 ఎక్స్ట్రా ఇచ్చి పంపించావు. తప్పు చేసినోడిని దండిస్తేనే మారతాడనేది కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళని క్షమించడం కూడా కరెక్టే. నేను ఇప్పుడు శిక్షను పిలిచి రేపటి నుంచి పనికి రావద్దు అని చెప్పడానికి నాకు 1 నిమిషం పట్టదు. కానీ దానికి వాడు 50% మాత్రమే బాధపడతాడు. మిగిలిన 50% వాడు ఎప్పుడైనా ఇలాంటి తప్పు చేయాలనుకున్నప్పుడు మారే అవకాశం ఉంటుంది కదా. వాడే తెలుసుకుంటానులే. డబ్బు విషయంలో మరీ ఇంత మంచితనం పనికిరాదక్క.